మాకంటే వెనుకబడ్డ వాళ్ళ వరకు. శ్రీహరి లాంటి వాళ్ళకు ఉపకులమే కదా, కడియం శ్రీహరి పదవి వచ్చినప్పుడు చాలా గొడవ చేశారు. మీరు గమనించాలి, మాదిగ కోటాల పదవులు పొందుతున్నాడు అన్నారు. అట్లా మీరు అర్థం చేసుకోవాలి, చరిత్రను అర్థం చేసుకోవాలి. ఒక 9 మంది మాదిగలు ఉన్న కాడ ఒక ఉపకులం ఉంటే తప్పేం లేదు. నేను ఆ కోణంలో గన్పూర్లో పోటీ చేస్తున్నప్పుడు టీడీపీ తరపున ఈయన పోటీ చేసినప్పుడు నేను ఈయనను సపోర్ట్ చేశా రాజన్న మీద. ఎవరిని? రాజన్న మాదిగా ఎంఆర్పీసీలో పనిచేసిండు. నేను ఈయనను సపోర్ట్ చేశా. ఎందుకు? 9 మంది మాదిగలకు అవకాశం వచ్చిన కాడ ఒక ఉపకులానికి రావాలి, ఇక్కడ రాక అవకాశం ఇక్కడ వచ్చినప్పుడు నేను సపోర్ట్ చేస్తాను. అప్పుడు కొంతమంది పడక నువ్వు ఉపకులాన్ని సపోర్ట్ చేస్తావు అని చెప్పి ఎంఆర్పీ చేసిన టెంట్ను కూల్ చేసిన వాళ్ళు ఉన్నారు, రాజన్న మనుషులు. నేను దాని వైపే నిలబడ్డా. కానీ ఎక్కడన్నా ఉపకులానికి వస్తే నేను స్వాగతిస్తా. కానీ కడియం శ్రీహరి అంత దుర్మార్గమైన దుర్బుద్ధితో ఆయన ఉన్నప్పుడు నేను ఎందుకు సమర్థిస్తా? ఎగ్జాంపుల్ చెప్తా, మీరు గమనించండి. ఇప్పుడు కడియం శ్రీహరి ఒక ఉపకులం ఊరికొక ఇల్లు కూడా ఉండదు, ఒక బైన్లా అనుకుందాం. మరి ఆయన ఎంపీగా ఉన్నాడు కదా అప్పటికే. ఎవరు ఎంపీగా ఉన్నాడు? ఎంపీగా ఉండి డిప్యూటీ సీఎం రాజన్న ఉన్న సమయంలో ఆయన మీద ఏదో చెప్పించి ఆయనను తొలగించి డిప్యూటీ సీఎం అయింది ఎవరు? అప్పటికైనా ఎంపీ లేడా? మీరు చెప్పండి. అంటే కేసీఆర్ ప్లీజ్ అట్లా కాదు. ఎంపీగా ఉన్నాడా లేదా? ఆయన ఏం చెప్పాలా? సార్ నేను ఎంపీగా ఉన్నాను కదా, మాదిగలు ఇంకో 8 మంది 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళకు ఒక అవకాశం ఏమని చెప్పాలా? ఈయన ఏం చేసిండు? డిప్యూటీ సీఎంగా ఈయన తీసుకున్నాడు. నంబర్ 1. నంబర్ 2 చెప్తున్నా నేను. ఇప్పుడు ఈయన ఎమ్మెల్సీగా ఉన్నాడు. 10 ఉన్నట్టే కదా ఉపకులానికి. ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఎమ్మెల్సీగా ఉండి కూడా ఏది 4.5 సంవత్సరాలు ఎంపీగా అవకాశం ఉండి కూడా ఉప ముఖ్యమంత్రి లాక్కున్నాడు. నంబర్ 1. నంబర్ 2, 5 సంవత్సరాలు ఎమ్మెల్సీ ఇంకా అవకాశం ఉండి కూడా రాజన్న ఎమ్మెల్యే టికెట్ లాక్కున్నాడు. అయిందా? నంబర్ 3. ఓకే, మరి ఆయన 30 ఏళ్ళ చరిత్రలో ఒక మాదిగని ఎంకరేజ్ చేసి ఎవరినన్నా ఎమ్మెల్యే టికెట్ ఇప్పించవచ్చు కదా, ఒక ఎంపీ టికెట్ ఇప్పించవచ్చు కదా. మరి బీఆర్ఎస్లో రమేష్కి టికెట్ రాకుండా చేసి వాళ్ళ బిడ్డకు టికెట్ తెచ్చుకున్నాడు. ఓకే, బిడ్డకు బీఆర్ఎస్లో టికెట్ వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కాదని చెప్పి కాంగ్రెస్లో సిట్టింగ్ ఎంపీ దయాకర్ ఉంటే సిట్టింగ్ ఎంపీకి దయాకర్ టికెట్ రాకుండా మళ్ళీ బిడ్డకు తెచ్చుకున్నాడు. ఒకే ఎన్నికల్లో 2 పార్టీలు టికెట్ తెచ్చుకున్నది ఎవరు? ఇక్కడ బీఆర్ఎస్లో మాదిగలకు టికెట్ రాకుండా చేసి అక్కడ కాంగ్రెస్లో ఎంపీ సిట్టింగ్ ఎంపీకి టికెట్ రాకుండా అడ్డం పడే. ఎట్లుంటే చెప్పండి? 10 మంది మాదిగలన్న కాడ ఉపకులం ఉండాలని చూస్తాను, కానీ మొత్తం వాళ్ళే మొత్తం మా అవకాశాలు దోచుకునే పరిస్థితి వచ్చినప్పుడు నేను వ్యతిరేకించకపోతే ఎందుకు సమర్థిస్తానండి? నేను గన్పూర్లో పోటీ చేసినప్పుడు మరి ఆయనకి ఎందుకు సపోర్ట్ చేశా? బయట 10 మంది మాదిగ ఎమ్మెల్యేలు కాబోతున్నారు, ఒక ఉపకులం ఉండాలని సపోర్ట్ చేశా. కానీ మా అవకాశాలు దోచుకున్నప్పుడు ఏం చేయాలా?